ఇప్పుడు లోన్స్ అంటే ఈజీగా దొరికేస్తున్నాయి కానీ ఒకప్పుడు లోన్స్ అంటే గుర్తుకు వచ్చేది బ్యాంక్స్ మాత్రమే. అప్పట్లో లోన్కి సప్లై చేయడానికి కొన్ని వారాలు టైం పడితే పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయి లోన్ శాంక్షన్ అయ్యేసరికి నెల రోజులు పట్టేసింది. పైగా బ్యాంక్స్ చిన్న చిన్న వస్తువులను కొనుక్కునేందుకు వీలుగా లోన్స్ ఇచ్చేది కాదు. ఎందుకంటే తక్కువ అమౌంట్ వల్ల ఇంట్రెస్ట్ అనేది తక్కువ కాబట్టి. కానీ మధ్యతరగతి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే స్తోమత ఉండేది కాదు. కరెక్ట్గా ఈ పాయింట్ని పట్టుకున్న ఒక వ్యక్తి క్షణాల్లో లోన్ ఇచ్చేలా చేసి బ్యాంక్స్ని సైతం అవాక్కయ్యేలా చేశాడు. అతను ఎవరు? ఏ బ్యాంకుకు సాధ్యం కానిది ఆయనకు ఎలా సాధ్యమైంది? ఇలా అప్పు ఇవ్వటం వల్ల అతను లాభపడ్డాడా లేదా నష్టపోయాడా? ఈయన తెచ్చిన మార్పు వల్ల బ్యాంకింగ్ రంగంపై ఎటువంటి ప్రభావం పడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ 10 years బ్యాక్ బ్యాంక్స్ కేవలం హౌసింగ్ లోన్, కారు లేదా బైక్ కొనేందుకు మాత్రమే లోన్స్ ఇచ్చేది. చాలా రేర్ కేసెస్ లైక్ జాబ్ హోల్డర్స్కి పర్సనల్ లోన్స్ ఇచ్చేవి. కానీ ఇప్పుడు లోన్ కావాలంటే హౌసింగ్ లోన్ నుంచి మొబైల్ వరకు మీరు వాడాలనుకునే ప్రతి వస్తువు, కార్స్, బైక్స్, వాట్ నాట్ అని అన్ని రకాల లోన్స్ క్షణాల్లో ఇచ్చేస్తోంది. అదే బజాజ్ ఫైనాన్స్. నిజానికి బజాజ్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్గా మార్చ్ 25, 1987న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా స్టార్ట్ చేశారు. దీని ద్వారా మెయిన్లీ 2 వీలర్స్, 3 వీలర్స్ వెహికల్స్కు ఫైనాన్స్ అందించే లక్ష్యంగా స్టార్ట్ చేశారు. అయితే 2002లో బజాజ్ కంపెనీ బజాజ్ ఆటో, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్ అనే 3 సబ్సిడరీ కంపెనీస్గా విడిపోయింది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న బజాజ్ ఫైనాన్స్ ఈ బజాజ్ ఫిన్సర్వ్లోని భాగమే. బ్యాంక్స్ లోన్ కావాలంటే ఒకప్పుడు డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్, అప్రూవల్ అని చాలా లెంతీ ప్రాసెస్ ఉండేది. అంతేకాకుండా లోన్ రావటానికి కూడా చాలా టైం పట్టేది. అందువల్లే చిన్న చిన్న వస్తువులకు బ్యాంక్స్ లోన్ ఇచ్చేవి కాదు. ఎందుకంటే కార్ లోన్కి ఏం ప్రాసెస్ ఉంటుందో టీవీ లోన్కు కూడా సేమ్ ప్రాసెస్ ఉండటమే కారణం. పైగా చిన్న లోన్స్పై పెద్దగా ప్రాఫిట్స్ కూడా రాకపోవటం మరొక కారణం. దీంతో ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ వంటి వాటిపై లోన్స్ ఇచ్చేవి కాదు బ్యాంక్స్. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా లోన్స్ ఇచ్చేవి కాదు. ఇటువంటి వారికి బజాజ్ ఫైనాన్స్ లోన్స్ ఇచ్చేది. తీసుకున్న అప్పును వారు ఎలా తీర్చుతారు, ఎంత తీర్చగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకోవటానికి బజాజ్ ఫైనాన్స్ డేటా సైన్స్ను ఇంట్రడ్యూస్ చేసింది. డేటా సైన్స్ అంటే ఏమీ లేదు. మార్కెట్లో ఒక వస్తువును తీసుకుంటే అది ఎక్కడ కొన్నావు, ఎంతకు కొన్నావు, ఎంత డిస్కౌంట్ వచ్చింది, కొన్నవారి వయసు ఎంత, ఏ సీజన్లో ఆ వస్తువు సేల్స్ ఎక్కువగా ఉన్నాయి అనే వివరాలను బజాజ్ ఫైనాన్స్ కొన్ని కోట్ల మంది నుంచి కలెక్ట్ చేసింది. దీన్నే కస్టమర్ డేటా అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎవరైనా ఒకరు లోన్ కోసం అప్లై చేస్తే వారు ఏ ప్రాంతానికి చెందినవారు, అక్కడ జనాలు నెలకు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తారు, ఎంత డబ్బును ఆదా చేస్తారు అనే వివరాలు క్షణాల్లో తెలిసిపోయేది. సో లోన్ అవసరం ఉన్నవాడి కంటే ముందే వాడు కట్టగలడా లేదా అనే క్లారిటీకి వచ్చేస్తుంది బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ తన బిజినెస్ కెరియర్లో తీసుకున్న అతిపెద్ద స్టెప్పుగా నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పచ్చు. నో కాస్ట్ ఈఎంఐ వల్ల బజాజ్కు నష్టాలు వస్తాయని అనుకున్నారు, కానీ అనూహ్యంగా పుంజుకుంది కంపెనీ. అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు మీరు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే కొన్ని నెలల పాటు ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది. కాబట్టి అసలుతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. కానీ ఈ నో కాస్ట్ ఈఎంఐలో ఎక్స్పెక్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జ్, మీరు ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ దానికి టైం లిమిట్ అనేది ఉంటుంది. ఈ నో కాస్ట్ ఈఎంఐ వల్లే బజాజ్ అంతలా ఎదగటానికి కారణం కూడా. వడ్డీ పే చేయకుండా కంపెనీకి లాభాలు ఎలా వస్తున్నాయని అనుకుంటున్నారా? బజాజ్ ఫైనాన్స్ ఇంతలా ఎదగటానికి కారణం కంపెనీ మన దగ్గర నుంచి వసూలు చేస్తున్న వడ్డీ అని అనుకుంటారు చాలామంది. కానీ బజాజ్ ఫైనాన్స్కి ఆ డబ్బు లోన్ తీసుకున్న కస్టమర్ నుంచి కాదు, ఆ వస్తువు తయారు చేసి అమ్ముతున్న కంపెనీ నుంచి. అంటే ఏదైనా ఒక వస్తువును మీరు కొన్నప్పుడు ఏదైనా షాపుకి వెళ్తే అక్కడ మీకు ఓ 2 కంపెనీలకు సంబంధించిన వస్తువులు మీ బడ్జెట్లో ఉన్నాయనుకోండి. అందులో ఒక కంపెనీకి సంబంధించిన వస్తువు తీసుకోవాలంటే మొత్తం పేమెంట్ ఒకేసారి చేసేయాలి. ఇక రెండో కంపెనీ మాత్రం బజాజ్ ఫైనాన్స్తో కొలాబరేట్ అయి ఉండటంతో నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తోంది. అటువంటప్పుడు మీ దగ్గర ఆ వస్తువును ఒకేసారి కొనేంత డబ్బు లేదు, కానీ కొనాలి, తప్పదు. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు? రెండో కంపెనీకి సంబంధించిన వస్తువునేగా తీసుకుంటారు. పైగా వడ్డీ కట్టాల్సిన పని లేదు. ఒకసారి కట్టాలన్న భారం ఉండదు. నెమ్మదిగా అప్పును తీర్చేయొచ్చు.
ఇక్కడ బజాజ్ ఫైనాన్స్కు ఎలా లాభం వస్తుందంటే, బజాజ్తో టైఅప్ అయి ఉన్న కంపెనీ ప్రోడక్ట్స్ అనేవి చాలా త్వరగా అమ్ముడవుతూ ఉంటాయి. దీనివల్ల ఆ కంపెనీకి లాభాలు వస్తాయి. ఆ లాభాలు వచ్చేది నో కాస్ట్ ఈఎంఐ వల్ల కాబట్టి అది ఇచ్చిన బజాజ్ కంపెనీకి 5% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక వస్తువును నో కాస్ట్ ఈఎంఐలో బజాజ్ ఫైనాన్స్లో 50,000 లోన్ తీసుకొని కొన్నారనుకోండి, ఆ వస్తువు బజాజ్ ఫైనాన్స్కు 47,000 అంతకంటే తక్కువకే ఇచ్చేస్తుంది. ఇలా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బజాజ్ కంపెనీ లగ్జరీ నుంచి అవసరాలైన ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, కార్స్, బైక్స్ వంటి ఇతర కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉంది. అందువల్లే ఇండియాలోని కస్టమర్ డ్యూరబుల్ ఫైనాన్స్ సెగ్మెంట్లో బజాజ్ ఫైనాన్స్ అతిపెద్ద కంపెనీగా ఉంది. బజాజ్ ఫైనాన్స్పై ప్రజలు ఎంతగా ఆధారపడ్డారంటే, ఒక కంపెనీలో రోజుకు 100 ప్రోడక్ట్స్ అమ్మితే వాటిల్లో 70 బజాజ్ ఫైనాన్స్ వల్లే అమ్ముడవుతున్నాయి. ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ కస్టమర్కు లోన్ ఇచ్చి రిస్క్ తీసుకుంటుంది కాబట్టి దానికి సమానమైన డిస్కౌంట్ బజాజ్ ఫైనాన్స్కి ఇస్తున్నాయి కంపెనీస్. ఎందుకంటే ఈ నో కాస్ట్ ఈఎంఐల వల్ల అటు కంపెనీ సేల్స్ పెరగటం ఒక ఎత్తైతే, కొన్ని అనుకోని కారణాల వల్ల కస్టమర్ కానీ టైంకి మనీ ఇవ్వకపోతే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇది కస్టమర్కు అంత భారంగా ఉండదు, కానీ ఈ చిన్న చిన్న మొత్తాలే కంపెనీలకు లాభాలు కూడా తీసుకువస్తుంది. అందుకే నో కాస్ట్ ఈఎంఐతో పాటు బజాజ్తో టైఅప్ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్న వారు కట్టకుండా వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి బ్యాంకుకు ఒక సమస్య ఉంది. అదే మొండి బకాయిలు లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సింపుల్గా ఎన్పిఏ అంటే ఇచ్చిన అప్పు లేదా లోన్ తిరిగి రాకపోవటం. ఈ ప్రాబ్లం బజాజ్ ఫైనాన్స్కు కూడా ఉంది, కానీ బ్యాంక్స్తో పోల్చితే చాలా తక్కువ. ఈ ఎన్పిఏలను ఇంకా తక్కువ చేయడానికి బజాజ్ ఫైనాన్స్ తీసుకున్న మరొక స్టెప్ ఏంటంటే, ఒక్కసారి తమ దగ్గర నుంచి లోన్ తీసుకొని పూర్తిగా ఇన్ టైంలో కట్టేసిన కస్టమర్కు ఒక కార్డు ఇస్తుంది. ఇందుకు బజాజ్ ఫైనాన్స్ ఆర్బీఎల్ బ్యాంకుతో కొలాబరేట్ అయింది. అలా బజాజ్ ఫైనాన్స్ కార్డ్స్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఈ కార్డ్స్ ఆల్ ఇన్ వన్ టైప్ అన్నమాట. అంటే ఇది ఒక ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఈఎంఐ కార్డులా యూజ్ చేసుకోవచ్చు. కస్టమర్ను తన వైపు తిప్పుకోవడంలోనూ, వచ్చిన కస్టమర్ను తన దగ్గరే ఉండేటట్టు చేయటంలోనూ బజాజ్ ఫైనాన్స్ సక్సెస్ అయింది. అందుకే ఇండియా ఫైనాన్స్ రంగంలో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన బెస్ట్ కంపెనీస్లో టాప్ ప్లేస్లో నిలబడగలిగింది బజాజ్ ఫైనాన్స్. ఈ కంపెనీ లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, 2001లో దీని ఒక్క షేర్ వాల్యూ ₹4 ఉంటే ఇప్పుడు ఆ షేర్ వాల్యూ 8,000 పలుకుతుంది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అటు ఫినాన్స్ రంగంలోనూ ఇటు స్టాక్ మార్కెట్లోనూ రారాజుగా వెలిగిపోతూ వస్తుంది బజాజ్ ఫైనాన్స్. కామన్ మ్యాన్ ప్రాబ్లంను అర్థం చేసుకొని దాన్ని ఓ బిజినెస్ ఐడియాగా మార్చడం వల్లే బజాజ్ ఫైనాన్స్ ఇంతలా పాపులర్ అయింది. బజాజ్ ఫైనాన్స్ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో మిగిలేది రస్కు మాత్రమే. మరి మీరేమంటారు?